ఏం మాట్లాడుతున్నావురా? ఇవాళ నీకు 3వ నెల అంటే రే నిక్కర్నారాయణ, ఈ రోజు ముచ్చటిగా 3వ రోజు ప్రోగ్రామ్, లాస్ట్ రోజు ప్రోగ్రామ్ ఈ యొక్క వీర బ్రహ్మం గారి పేరు మీద సైకిల్ షో కార్యక్రమాలు. అయితే అదే ముచ్చటిగా 3వ నెల అంటే కదా, 3వ రోజు ప్రోగ్రామ్ అంటారు. అయితే ఏంటంట, ఇక్కడ ఉన్న పెద్దలు బాబు జోకరబ్బాయి, ఇక్కడ ఉన్న పెద్దలు గాని చిన్నలు పెద్దలు అక్కగారు పెద్ద మనుషులు. అయితే ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇస్తారో, ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇస్తారో అందరికంటే మెజారిటీగా ఇచ్చి మరి తొడగొట్టి చెప్తున్నావా? అంటే అందరికంటే మెజారిటీగా పైసలు ఇస్తావు, మాకు ఇస్తావు. అవునా? అరే నీ దగ్గర ఎంత పైసలు ఉన్నాయి? అట్లా ఆ చెవిలో అచార్ ఉంది, మరి ఈ చెవిలో ఈ ఊరి బజారా, మరి మాకెంత ఇస్తావురా? చిల్లర పైసలు ఇస్తావా? ఇట్రా. అరే జోకర్గా ఇట్రా. నిక్కన్నారాయణ గారు, నువ్వేమి మాకేమి పైసలేమి డబ్బులేమి అవసరం లేదు. ఇక్కడ వచ్చిన ప్రజలు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామ చిన్నలు కానీ అందరూ మాకు పైసలు సాయం చేస్తారు. వాళ్ళ దగ్గర ఇప్పించుకొని రావాలా, వాళ్ళ యొక్క పేరు యొక్క మౌత్లో గొప్పగా ఘనంగా ఈ యొక్క మౌత్లో అనువాదం చేయాలా. ఓకేనా? సరే కానీ మరి ఎలాగలా వచ్చావు కదా, నీది ఏదైనా పర్ఫార్మెన్స్ చూపిస్తావా? ఏం చూపిస్తావు? బ్యాండ్ సెట్ లేదు బాబు, ఇక డీజే సౌండ్ బాక్స్ ఒక 3 బాక్సులు ఉన్నాయి. వద్దు, బ్యాండ్ సెట్ కావాలా? బ్యాండ్ సెట్ కావాలంటే మా దగ్గర లేదా బాయ్, తీసుకురావాలా? అరే ఇప్పుడు కాన్పన బాయ్, కాన్పన కానీ ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకో. చేయవా? రే నిన్ను చేయమని ఎవరు అనుకున్నారా? ఇట్రా ఎలాగో అలాగా అడ్జస్ట్మెంట్ చేసుకో. నిక్కన్నారాయణ గారు జోకర్ గారు. అవును. అయితే 3 అబ్బాయిలు, తమ్ముడు రండి. చిన్న భయపడకు, ఏమంటాడు జోకర్? ఏమన్నాడు? దయచేసి రండి చిన్న అబ్బాయి, ఒక 3 అబ్బాయిలు రండి. చిన్న అబ్బాయిలు కావాలా? పెద్దోళ్ళు వద్దు, చిన్న పిల్లలు చిన్న అబ్బాయి. ఎందుకంటే సార్ ఇక్కడ ఈ యొక్క అందరూ కలవడానికి, అందరు రావడానికి ఈ యొక్క డ్యాన్స్ యొక్క జోక్స్ ఏర్పాటు చేశాం. కొద్ది క్షణాల్లో మా యొక్క వినేతలు సర్కస్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకో అబ్బాయి రావాలా? రాండి బాబు, ఏం రాండి, భయపడకుండా. తను ఏమంటాడు జోకర్? మరి వీళ్ళని బ్యాండ్ సెట్. అరే వీళ్ళు ఎలా మోగుతారు అబ్బాయి? జోకర్ అబ్బాయి తెలీదా భయ? తెలియదు. ఎవరు చెప్పు? అరే తెలియదురా భయ్, తెలిస్తే చెప్పనా? నిజం తెలీదు. వీళ్ళు మనుషులని మాకు తెలుసురా, వీళ్ళ పేర్లు మాకు తెలియదు కదా. అవును అవును. వీళ్ళు అదొచ్చి బ్రహ్మ డబేల్ అంటది. తమ్ముడు నువ్వు పోయి కుర్చీలో కూర్చోమా. ఈ అబ్బాయి ఎలా మోగుతాడు? అబ్బాయి వచ్చి తప్ప అంటది. ఓకే జోకర్ గారు. అబ్బాయి వచ్చి ఎంత పడుకుంటుంది? దాన్ని గిటార్ అంటారా? గిటార్ అనుకుంటా. అవును. ఏమైందిరా? అరే ఏమైందిరా? ఏం లేదు, తీగలేదా? అరే అర్థమైంది. ఆ అబ్బాయి చిన్న అబ్బాయి కదా, చిన్న అబ్బాయి కాబట్టి డైర్ లేకపోతే మరి ఇంకేంటి? చింత చెట్టు ఉంటుంది. అరే రా చూడు, ఎంత ముద్దుగా చాలా ధైర్యంగా ముందుగానే వస్తాడు రా అబ్బాయి. అలా నాకు బాగా చూడు. జోకర్, అరే జోకర్ పాట వేస్తా, మంచిగా డాన్స్ చేయాలి. ఓకే మరి ఇక కార్యక్రమంలో సాహసాలని ప్రయోగాలని స్టార్ట్ చేయబోతున్నామండి. కాబట్టి ఇక చుట్టుపక్కల ఉన్నవారు అందరు కానీ అక్కడ కూడా ఉన్నవారు ఇక ప్రతి ఒక్కరు వచ్చేయాలా. సర్కస్ కార్యక్రమం స్టార్ట్ చేస్తామని చెప్పాము, పెట్టాము. ఏ ఆఫీస్కి రా? ఓ బాత్రూమ్ కా? అయితే చాలా మంచిది. వచ్చారు, కూర్చున్నారు. మళ్ళీ ఎంబడి ఇచ్చేస్తాం. ఒక 5 minutes, ఒక 5 నిమిషాలు మీ యొక్క బైక్ తో పని ఉంటుంది. ఇవాళ నైట్ మేమే తోలుతామండి. మరి మొదటి రోజు 2 బైకులతో చూడొచ్చాం. మరి అలా కాదు, వేరేగా ఉంటది. దయచేసి ప్లేస్ ఇక్కడ దగ్గర ఉన్నవారు ఒక 4 బైకులు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క వీర బ్రహ్మం గారు పేరు మీద ఇవాళ
లాస్ట్ రోజుగా ఫైనల్ రోజుగా ఈ యొక్క వీర బ్రహ్మం గారిని నమ్ముకొని సైకిల్ సర్కస్ కార్యక్రమాలు ప్రారంభం. కొడాలి చెండలు కొడాలి చప్పట్లు కొడాలి. ఒక సైకిల్ హ్యాండిల్ అనగా పట్టుకొని ఆ ఒక సైకిల్ అనగా పైకి కూడా ఎత్తుతూ कोई माई का लाल जो मुझसे कंपैरिजन कर सकता है। आप होने माई बाप, आप होने माई बाप, अरे बाप भूली ना तो तेरी एक दिन मैं भी చూడండి ఒక అబ్బాయి ఈ పిల్ల మీద చన్నగా బైకులు అనగా జంప్ కూడా చేసి మరి చూపిస్తున్నారు. చూడండి ప్రతి ఒక్కరు క్లాస్. కొడాలి క్లాస్. वक्रतुण्डाय गौरी तनयाय धीमहि కొడాలి చప్పట్లు కొడాలి. गान चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुक मनसे కార్యక్రమంలో నోలేనే చెప్పేగాడా. మెల్లగా మెల్లగా చేయి జాగ్రత్తగా మెల్లగా షాతి మీద పెట్టాలి. ఇది పైకి సైడ్కి వెళ్ళండి. చేతులు కొడాలండి ప్రతి ఒక్కరు చప్పట్లు కొడాలి. ఇప్పుడు కొట్టరు చేతులు కొడాలి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారైన కడప జిల్లా బద్వేల తాలూకా కందిమల్లాయపల్లి గ్రామంలో ఏ ప్రకారంగా
అమ్మాయి చూడండి ఇక్కడ సమాధి కార్యక్రమం అనగా జీవ సమాధి కార్యక్రమం నుంచి బయట కూడా తీస్తున్నాం. ఒకసారి గడియ చేతులు కొట్టాల బాబు, చిన్నలు పెద్దలు గడియ చప్పట్లు కొట్టాలా. ఆ ఒక దేవుని నమ్ముకుని మా ఒక అమ్మాయి చూడండి ఇక్కడ యోగ అనగా బ్రహ్మగారి జీవ సమాధి కార్యక్రమం కూడా బయట కూడా తీయడం జరుగుతున్నది. పూలు తెస్తున్న సిద్ధయ్యకు మార్గ మధ్యంలో వీరబ్రహ్మం గారు సమాధిగతులయ్యారన్న వార్త తెలిసింది. వేగంతో బ్రహ్మం గారి సమాధి చేరాడు. సమాధిపై పూలు చల్లి పసిబాలుని వెలిపించాడు. అన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ప్రకారంగా చూడండి సార్. దేవుని నమ్ముకొని అమ్మాయి కూడా ఆ ఒక వీర బ్రహ్మం గారు జీవ సమాధి కార్యక్రమం కూడా బయట కూడా వచ్చింది. విలవిలలాడిపోయాడు.